రోజులాగే ఈ రోజు కూడా మేము అందరం పూజ ముగించుకుని కూర్చున్నాము. అప్పుడే మా గురు భవాని వచ్చి మాలో ఏదైనా 3 యాత్రలు చేస్తే మంచిదన్నారు. వెంటనే మా భవానీలు 2 తెలుగు రాష్ట్రాలకి ఫేమస్ అయిన శ్రీ వారాహి అమ్మవారి గుడికి అయితే బయలుదేరదామన్నారు. ఇక్కడికి వచ్చిన వెంటనే మా కోసమే గుడి అంతా ఖాళీగా ఉందనిపించింది. ఇంకా వెంటనే ఒక కొబ్బరికాయ కవర్ తీసుకుని గుడిలో దర్శనం చేసుకోవడానికి అయితే బయలుదేరిపోయాము. అమ్మవారి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుని కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము మళ్ళీ అక్కడ నుంచి మట్లపాలెం మహాలక్ష్మమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా కొబ్బరికాయలు తీసుకున్నాము. ఒక కొబ్బరికాయ 50 రూపాయలు తీసుకున్నారు. మీ ఊర్లో కొబ్బరికాయ ఎంతో కామెంట్ లో చెప్పండి. మహాలక్ష్మమ్మ గుడిలో కూడా దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ ఒక దీపం వెలిగించి మా మనసులో ఉన్న కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట. మా భవానీలు అయితే 10 రూపాయల దీపం వెలిగించి పెద్ద పెద్ద కోరికలన్నీ కోరేశారు. మళ్ళీ అక్కడ నుంచి మట్లపాలెం హైవే నుంచి గొర్రెపూడి వెళ్లే దారిలో వెంకటబాబు టెంపుల్ ఉంది. అక్కడికైతే వచ్చేసాము. ఈ గుడిలోకి వెళ్లే దారిలో ఎక్కడ చూసినా నిశ్శబ్దం అనే బోర్డులు ఉన్నాయి. ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా చాలా సైలెంట్ గా ఉంది. ఇక్కడ ఎవరో మాట్లాడకూడదంట కూడా. ఎవరన్నా ప్రశాంతంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళాలని అనుకుంటే ఇక్కడికి రావడం చాలా బెస్ట్. మీకు ఈ గుడి అంతా చూపిద్దాం అనుకున్నాను కానీ ఈ గుడిలో ఫోన్ ఎలా లేదు. ఎలాగైతేనో సక్సెస్ఫుల్ గా మా 3 యాత్రలు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఈ వీడియోకి లైక్ చేసి మీ పల్లెటూరు గురించి సపోర్ట్ చేయండి.